హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 జూన్ మంత్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నామో వాటిని ఇక్కడ రివైజ్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం 21 రాష్ట్రాలకి ఎన్ని కోట్లను మంజూరు చేసింది? అందులో ఏపీ, తెలంగాణలకి ఎన్ని కోట్లను విడుదల చేసింది? 21 రాష్ట్రాలకి 86,912 కోట్లను విడుదల చేసింది. ఏపీకి 3,199 కోట్లు, తెలంగాణకి 296 కోట్లు విడుదల చేసింది. 2022 మే నెలలో ఏపీ, తెలంగాణలలో జీఎస్టీ వసూళ్లు ఎంత శాతం వృద్ధిని సాధించాయి? ఏపీ 47%, తెలంగాణ 33%. 2020-21 కన్నా 2021-22లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఎంత వృద్ధిని సాధించింది? 26.14%. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 2వ తేదీన. తెలంగాణ పురపాలక శాఖ విడుదల చేసిన పురపాలక శాఖ వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలను తెలపండి. తెలంగాణ వనాల వైవిధ్యం, వృక్ష సంపదను తెలపండి. ఇలాంటి లాంగ్ టాపిక్స్ వచ్చినప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో వీటి గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నామండి. వీటికి సంబంధించి మనం క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఏదైతే నోట్స్ చేసుకున్నారో దాన్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2020 నమూనా రిజిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉంది? ఎక్కడ? తెలంగాణలో. 4వ ఆహార భద్రతా సూచీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థానం ఎంత? ఆంధ్రప్రదేశ్ 17వ స్థానం, తెలంగాణ 15వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం గురించి వివరించండి. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2012లో. నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021 ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ ఎన్నవ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో. తెలంగాణలోని జాతరలు, ఉత్సవాలను గురించి తెలపండి. 2023 ఫిబ్రవరిలో ఫార్ములా రేస్కి మన దేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది? హైదరాబాద్. తెలంగాణ వ్యవసాయం, పంటలు గురించి తెలపండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రుణ ప్రణాళికని ఎస్ఎల్బీసీ ఆమోదించింది? ఎన్ని కోట్లు? 2,14,041 కోట్లు. తెలంగాణ పారిశ్రామిక రంగం, నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించండి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ కంపెనీకి చెందిన ఐసీఆర్ఐ సంస్థ పేర్కొన్న ప్రకారం ప్రస్తుతం మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పుల్లో ఏపీ, తెలంగాణలు చెల్లించాల్సిన అప్పుల శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్ 14%, తెలంగాణ 17%. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో హిస్టరెక్టమీలు ఎంత శాతం జరుగుతున్నాయి? ఏపీలో 8.7%, తెలంగాణలో 8.2%. మన దేశ సైనిక బలగాల సంఖ్యాపరంగా ఏపీ, తెలంగాణ ఎన్నవ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది, తెలంగాణ 19వ స్థానంలో ఉంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? జస్టిస్ ఉజ్జల్ భూయాన్. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, కుతుబ్ షాహీల అనంతర యుగం గురించి తెలపండి. ఐసీటీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా విభాగంలో కేఐఐసి బిజినెస్ ఎక్సలెన్స్ 2022 అవార్డు ఏ పథకానికి లభించింది? టీ ఫైబర్ పథకానికి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగుల శాతం ఎంతగా ఉంది? ఏపీలో 20%, తెలంగాణలో 14%గా ఉంది. సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులను, లేఅవుట్ల అనుమతులు ఇవ్వటం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్లాట్ఫామ్ పేరేమిటి? టీఎస్బీ పాస్. తెలంగాణ ప్రభుత్వం వానాకాల సాగు లక్ష్యం ఎంతగా పెట్టుకుంది? 52 లక్షల ఎకరాలు. కె సజయ రాసిన ఏ తెలుగు అనువాద రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? అశుద్ధ భారత్. భీమా నదిపై తంగిడిగి ఎత్తిపోతల పథకాన్ని ఏ ప్రాంతంలో నిర్మించారు? నారాయణపేట జిల్లా, కృష్ణా మండలంలో. ఏ ప్రదేశంలో నెలకొల్పిన టీ హబ్ 2 భవనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి జూన్ 28వ తేదీన ప్రారంభించనున్నారు? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ హబ్ 2ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించనున్నారు? ఎక్కడ? రాయదుర్గంలో. మహ్కామా ఈ కోత్వాలీ అనే పోలీస్ శాఖని ఏర్పరిచిన అసఫ్ జాహీ పాలకుడు ఎవరు? సాలార్ జంగ్.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? జస్టిస్ ఉజ్జల్ భూయాన్. హైదరాబాద్లో టీ హబ్ 2ని తెలంగాణ ప్రభుత్వం ఏ నినాదంతో ప్రారంభించింది? ఏ నినాదం? ఆలోచనతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనేటటువంటి థీమ్తో. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేలా దోస్త్ పేరుతో వెబ్ పోర్టల్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. ఇక ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 1991లో. ఇండో పసిఫిక్ ఆర్థిక చట్టం ఇనిషియేటివ్ని ఏ దేశం తీసుకొచ్చింది? ఇందులో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటాము. ఏంటి? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. దీన్ని ఏ దేశం తీసుకొచ్చింది? USA. ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 13 దేశాలు. భారతదేశపు మొదటి త్రివిధ దళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, సంక్షేమం అనే పుస్తకంలోని ముఖ్యాంశాలను తెలపండి. మనకి లాస్ట్ 8 ఇయర్స్లో మోదీ వచ్చిన తర్వాత మోదీ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ని ఇందులో ఇచ్చారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. 2020-21లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఎంత శాతంగా నమోదైంది? 6.71%. వాయుసేన నౌకాదళాలకి అస్త్రా MK1 BVR ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని అందించడానికి భారత రక్షణ శాఖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఎన్ని కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది? 2,971 కోట్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారత్లో పొగాకు ఉత్పత్తుల చెత్త తొలగింపుకు ఏటా అవుతున్న ఖర్చు ఎంత? 5,946 కోట్లు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2005 నుంచి. డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ని భారత్ ఎప్పుడు తీసుకొచ్చింది? 2020 ఆగస్టు 15వ తేదీన. ఇటీవల ఏ 2 దేశాల మధ్య మిథాలీ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది? భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 595 కిలోమీటర్ల పొడవున ఇది ఉంది. వస్తు సేవల పన్ను వసూళ్లు మే నెలలో ఎంతగా నమోదయ్యాయి? 1.41 లక్షల కోట్లు. ఇటీవల ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కులాలు, మతాల యొక్క సామాజిక ఆర్థిక సర్వేని చేపట్టబోతోంది? ఏ రాష్ట్రం? బీహార్. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకై రాబోయే 5 ఏళ్లలో ఎన్ని కోట్ల డాలర్ల పెట్టుబడుల్ని సమకూర్చనున్నట్లు క్వాడ్ ప్రకటించింది? 5,000 కోట్ల డాలర్లు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 3వ తేదీన. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని ఆపేయాలనే కీలక నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ ఎప్పుడు తీసుకుంది? 2022 జూన్ 1వ తేదీన. రూపాంతర శిలలు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి. రూపాంతర శిలలు అంటే ఏంటి? ఇటు అగ్నిశిలల నుంచి ఇటు అవక్షేప శిలల నుంచి రూపాంతరం చెందే శిలల్ని రూపాంతర శిలలు అనేసి పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాము? ఫిల్లెట్, వజ్రం, అలాగే పలకరాయి అన్నటువంటిది. వీటన్నింటినీ కూడా ఈ పాలరాయి, వీటిని రూపాంతర శిలలుగా చెప్తాము. ఆసియా కప్ పురుషుల హాకీ టైటిల్ని గెలుచుకున్న దేశం ఏది? ఏ దేశం? దక్షిణ కొరియా. ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీ విలువ ఎంతగా ఉంది? 232 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కని శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు? పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోని షార్క్ బేలో. వాణిజ్య లోటు అనగానేమి? 2022 మే నెలలో దేశ వాణిజ్య లోటు ఎంతగా నమోదైంది? వాణిజ్య లోటు అంటే ఏంటి? ఎగుమతులు మైనస్ దిగుమతులు చేసినప్పుడు ఎగుమతులు ఎక్కువగా ఉంటే వాణిజ్య మిగులు అనేసి, దిగుమతులు ఎక్కువగా ఉంటే వాణిజ్య లోటు అనేసి పిలుస్తాము. 2022 మే నెలలో మన దేశ వాణిజ్య లోటు 23.33 బిలియన్ డాలర్లు. అంటే ఏంటి అర్థం? మన యొక్క ఎగుమతుల కన్నా దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి అనేసి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 5వ తేదీన. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ని జారీ చేసే సంస్థ ఏది? UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం IGMDP ఎప్పుడు మొదలైంది? 1983 జూలై 26వ తేదీన.
ఆకలిని రూపుమాపి పోషకాహారం మరియు ఆహార భద్రతని మెరుగుపరచడానికి చేసే అంతర్జాతీయ ప్రయత్నాలకి నాయకత్వం వహిస్తూ రూపొందిన ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఏది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ శ్రేష్ఠ అనే ఇనిషియేటివ్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ. దేశ రక్షణలో సేవలందిస్తున్న ఏ 2 యుద్ధ నౌకలకి ఇటీవల భారత నావికాదళం వీడ్కోలు పలికింది? ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్. హిందూ సామాజిక వ్యవస్థలోని ఆశ్రమ ధర్మాలు ఎన్ని? అవి ఏవి? 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. అవి 1 బ్రహ్మచర్య ఆశ్రమం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. అలా మొత్తం 4 ఆశ్రమాలు ఉన్నాయి. టెలికాం రంగ నియంత్రణకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ట్రాయ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1995లో. మయోపియా అనగానేమి? మయోపియా అంటే ఏంటి? దూరంలో ఉన్నటువంటి వస్తువులు, మనుషులు స్పష్టంగా కనిపించరు. మయో అంటే దగ్గర అనేసి అర్థం. అంటే ఏంటి? దగ్గరగా ఉన్నటువంటి మనుషులు, వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ దూరంలో ఉండేటటువంటి వస్తువులు, మనుషులు స్పష్టంగా కనిపించవు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి నిషేధం విధించింది? ఎప్పటి నుంచి? 2022 జూలై నుంచి. అది కూడా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండేటటువంటి ప్లాస్టిక్ మీద నిషేధం విధించింది. 83 ఏళ్ల వయసులో పసిఫిక్ని ఒంటరిగా దాటి చరిత్ర సృష్టించిన జపాన్ వృద్ధుడు ఎవరు? కెనిచి హోరీ. విమానాశ్రయంలోని విమానాల రాకపోకల్ని నియంత్రించే రిమోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఎక్కడ? అమెరికాలో. దేశంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ఏర్పాటైంది? ఉత్తరాఖండ్లోని దేవస్థల్ అబ్జర్వేటరీలో. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 5వ తేదీన. శిశు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. భారత పరిశ్రమల సమాఖ్య అంచనా ప్రకారం భారత జీడిపి 2026-27 కల్లా ఎన్ని లక్షల కోట్లకు చేరుతుంది? 5 లక్షల కోట్ల డాలర్లకి. ఉగ్ర సంస్థల మీద ఉమ్మడి పోరుకై తజికిస్తాన్లోని దుషాన్బే వేదికగా జరిగిన సమావేశంలో ఎన్ని దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్నారు? ఎన్ని దేశాలు? 8 దేశాలు. మన భారతదేశం కూడా ఇందులో పాల్గొంది. ఇటీవల ఏ దేశ ప్రధాని తన క్యాబినెట్లో ప్రత్యేకంగా గణతంత్ర సహాయ మంత్రిని నియమించారు? ఏ దేశం? ఆస్ట్రేలియా. భారత్, ఖతార్ దేశాల అంకుర పరిశ్రమలకి ఊతమిచ్చేలా రూపొందించిన ఇండియా ఖతార్ స్టార్టప్ బ్రిడ్జ్ని ప్రారంభించింది ఎవరు? భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఏ సంవత్సరానికల్లా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20% ఇథనాల్ని కలపటం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ సంవత్సరం నాటికి? 2025-26. చంద్రయాన్ 1, 2 మరియు మంగళ్యాన్ ప్రయోగాల గురించి తెలపండి. చంద్రయాన్ 1ని 2008 అక్టోబర్ 22న ప్రయోగించారు. ఇది చంద్రుడి మీద నీటి ఆనవాళ్ళని గుర్తించింది. చంద్రయాన్ 2ని 2019 జూలై 22వ తేదీన ప్రయోగించటం జరిగింది. ఈ చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ల్యాండర్ మరియు రోవర్ ఇవి చంద్రుడి మీదకి దిగక ముందే ఇవి క్రాష్ అయిపోయాయి. తర్వాత మంగళ్యాన్. ఈ మంగళ్యాన్ని 2013వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన ప్రయోగించటం జరిగింది. దేని మీదికి? మార్స్, అంగారకుని మీదికి ఈ ప్రయోగాన్ని మనం చేసినటువంటి మొదటి ప్రయోగంలోనే ఇది సక్సెస్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2020 నమూనా రిజిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉంది? తెలంగాణ. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు? రఫెల్ నాదల్. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 7వ తేదీన. థీమ్ వచ్చేసి సురక్షిత ఆహారం, మెరుగైన ఆరోగ్యం అన్నటువంటిది. ప్రధాని ప్రారంభించిన జన్ సమర్థ్ పోర్టల్ ఎన్ని రకాల రుణ స్కీమ్లకు సంబంధించిన పోర్టల్? మొత్తం 13 రకాలు ఇందులో ఉన్నాయి. ఉష్ణోగ్రత పంట ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఎన్ని నెలల్లోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి? 6 నెలలు. ఇటీవల నోరో వైరస్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? ఈ వైరస్ సోకిన వారిలో కనపడే లక్షణాలను తెలపండి. ఎక్కడ దీని కేసులు నమోదయ్యాయి? కేరళలో. ఈ వైరస్ సోకిన వాళ్ళలో కనబడే లక్షణాలేంటి? జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, డీహైడ్రేషన్ లాంటివి.
మన దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక పథకం ఏది? దీని ద్వారా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? మన దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక పథకం ఏది? బాక్రా నంగల్ ప్రాజెక్ట్, సట్లజ్ నది మీద ఇది ఉంది. దీని యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తి 1204 మెగావాట్లు. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ విభాగం ప్రకారం పోషకాహారం కొనుగోలుకు అయ్యే ఖర్చు ఒక మనిషి సంపాదనలో ఎంత శాతం దాటితే దానిని అన్అఫోర్డబుల్ అంటే భరించలేని స్థితిగా పేర్కొనొచ్చు. 63%. అంటే మన యొక్క ఖర్చులో 63% గనక మనం పోషకాహారం కొనుగోలుకే ఖర్చు చేస్తే దానిని భరించలేని స్థితి అంటే అన్అఫోర్డబుల్గా పేర్కొంటారు. నూనె గింజల ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా ఏ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ స్కిల్ ఇండియా మిషన్ని ప్రారంభించారు? ఏ సంవత్సరంలో? 2015లో. భారతదేశంలోని అత్యంత కాలుష్య నదిగా ఏ నదిని బ్రిక్స్ నివేదిక గుర్తించింది? ఏ నది? దామోదర్ నది. భారతదేశ మొదటి త్రిదళాధిపతి ఎవరు? జనరల్ బిపిన్ రావత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ ఎంతకి తగ్గించింది? 7.5%. దేశీయ 101వ యూనికార్న్ సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఫిజిక్స్ వాలా. ఇటీవల మన దేశంలో మింట్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? తెలంగాణలోని సైఫాబాద్లో. వాతావరణంలోని అణుఘటకాలు మరియు పర్యావరణ కాలుష్యం గురించి తెలపండి. భారతదేశం యొక్క 3D ఇమేజింగ్ సామర్థ్యాలతో ఇస్రో తీసుకొచ్చిన జియో పోర్టల్ పేరేమిటి? భువన్ అనేటటువంటి పోర్టల్. మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలని ఆర్బీఐ ఎంత నుంచి ఎంతకి పెంచింది? 5.7% నుంచి 6.7%. ఇటీవల మన మహారాష్ట్రలోని ఏ ప్రాంతాల మధ్య వేసిన రహదారి అత్యంత వేగంగా పూర్తి చేసిన రహదారిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అమరావతి మరియు అకోలా జిల్లాల మధ్య 75 కిలోమీటర్ల మేర వేసినటువంటి రహదారి అత్యంత వేగంగా పూర్తి చేసిన రహదారిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. మరమ్మతులు, సరఫరాల భర్తీ అవసరాల కోసం సైన్యాలు పరస్పర సైనిక స్థావరాల్ని వినియోగించుకునేలా భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? వియత్నాంతో. గిగ్ ఎకానమీ కోసం తీసుకొచ్చిన లేబర్ కోడ్ ఏది? కోడ్ ఆన్ వేజెస్ 2019, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. జియో లిటర్ భాగస్వామ్య ప్రాజెక్ట్ని ఏ సంస్థ తీసుకొచ్చింది? ఐఎంఓ, అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ప్రస్తుత మన భారతదేశ బయో ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంత? 6.20 లక్షల కోట్లు. రాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించిన రాజ్యాంగ అధికరణలు ఏవి? ఆర్టికల్ 54 నుంచి ఆర్టికల్ 58 వరకు. మన దేశంలో 2 సార్లు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక వ్యక్తి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. 2021లో అత్యధిక ఎఫ్డిఐలని ఆకర్షించిన దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 7వ స్థానం. దేశంలోనే తొలి స్వీయ వివాహ సంఘటన ఎక్కడ జరిగింది? గుజరాత్లోని వడోదరలో క్షమా బిందు అనేటటువంటి ఆమె స్వీయ వివాహం చేసుకుంది. థియేటర్ విభాగంలో సురభి బాబ్జీగా ప్రసిద్ధి చెందిన ఎవరు ఇటీవల కన్నుమూశారు? రేకందర్ నాగేశ్వరరావు. లానినా అనగానేమి? ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఎన్ని కోట్ల విలువైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవటానికి రక్షణ మంత్రి నేతృత్వంలోని ఆయుధ కొనుగోళ్ల మండలి ఇటీవల ఆమోదం తెలిపింది. ఆయుధ కొనుగోళ్ల మండలి లేదా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటాము. ఎన్ని కోట్లు? 76,390 కోట్లు. చైల్డ్ లైన్ వ్యవస్థను నిర్వహిస్తున్న చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. అమెరికా తన యొక్క కరెన్సీ పర్యవేక్షక జాబితాలో ఎన్ని దేశాల్ని చేర్చింది? 12 దేశాలు. ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని అంచనా వేసింది? 7.8%. పారిశ్రామిక ఉత్పత్తి సూచీని విడుదల చేసే సంస్థ ఏది? ఎన్ఎస్ఓ. దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్ అధ్యయనం ప్రకారం 2000 మార్చ్ 6వ తేదీ నుంచి 2022 మే 31 వరకు భారత్లో ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి? 4141 దాడులు. దేశం యొక్క లాజిస్టిక్స్ రంగం యొక్క పనితీరుని మెరుగుపరచడానికి సాగర్ మాలా ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2015 జూలై 31వ తేదీన.
భారతదేశం మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మధ్య వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? డిజిటల్ స్కిల్లింగ్ పేరుతో కేంద్ర విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖల ఆధ్వర్యంలో ఏ సంస్థ డిజిటల్ నైపుణ్యాల్ని కోటి మందికి అందించబోతోంది? ఏ సంస్థ? ఏఐసిటిఈ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి. ఐక్యరాజ్య సమితి సాంకేతిక రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అమన్‌దీప్ సింగ్ గిల్. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాలను తెలపండి. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏఎంఆర్ జాతీయ ప్రణాళికని రూపొందించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రాల్ని ఆదేశించింది? ఏఎంఆర్ అంటే ఏంటి? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేసి పిలుస్తాము. ఏ సంవత్సరంలో? 2017వ సంవత్సరంలో. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. 2012లో ఏర్పాటు చేసిన కస్తూరి రంగన్ కమిటీ పశ్చిమ కనుమల్లో ఎంత శాతం భూభాగాన్ని పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తించాలని సిఫార్సు చేసింది? ఎంత శాతాన్ని? 37%. అత్యధిక కాలం పాటు పాలించిన లిస్టులో ఎలిజబెత్ II ఎన్నవ స్థానంలో ఉన్నారు? 2వ స్థానంలో. భారతదేశంలోనే అతిపెద్దదైన అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ తయారీ పరిశ్రమని ఎలెస్ట్ కంపెనీ ఎక్కడ నెలకొల్పనుంది? ఎక్కడ? తెలంగాణలోని దుండిగల్ పారిశ్రామిక పార్కులో. జాతీయ రహదారి 140 ఏ ప్రాంతాల్ని కలుపుతుంది? చిత్తూరు, సి మల్లవరం ఈ రెండు ప్రాంతాల్ని కలుపుతూ 61 కిలోమీటర్ల మేర వేసినటువంటి జాతీయ రహదారి NH140 అన్నటువంటిది. ఎట్నా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఎక్కడ? ఇటలీలోని సిసిలీలో. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఎప్పుడు చేర్చబడింది? 2013 జూన్లో. గవర్నర్ల విధి విధానాలను తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 163. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి వివరాల ప్రకారం ఈ ఏడాది అంటే 2022 జనవరి నాటికి భారతదేశం ఎన్ని అణు వార్హెడ్లను కలిగి ఉంది? 160 అణు వార్హెడ్లు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? లేహ్. ఎక్కడ ఉంది? లదాఖ్లో. భారతదేశపు మొదటి త్రిదళాధిపతిగా ఎవరు పనిచేశారు? జనరల్ బిపిన్ రావత్. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల దిగుమతుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో. మొదటి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్కి మన దేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది? ఏ నగరం? హైదరాబాద్. మాతా శిశు మరణాల్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2005వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన. తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధం 2022 పేరుతో కొత్త మార్గదర్శకాల్ని తీసుకొచ్చిన శాఖ ఏది? కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ. అమెరికాకి చెందిన యేల్, కొలంబియా విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచీలో భారతదేశ స్థానం ఎంత? 180వ స్థానం. అగ్నిపథ్ పథకం దేనికి సంబంధించినది? దీనికి సంబంధించి అగ్నిపథ్ గురించి క్లియర్గా నోట్స్ చేసి పెట్టుకోవాలి. సాంకేతికతని ఉపయోగించటం వ్యవసాయానికి ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? అందులోని సవాళ్ళేవి? ఇలాంటి లాంగ్ టాపిక్స్ మళ్ళీ ఇక్కడ రివైజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనము క్లాస్ టైంలో ఏదైతే మీరు నోట్స్ చేసి పెట్టుకున్నారో దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన హోటల్స్ 50 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా ఏ హోటల్ నిలిచింది? ఏది? తాజ్ హోటల్స్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. ఇందులో భాగంగా ఏం చెప్తాం? 1 టెక్నాలజికల్ రిఫార్మ్స్, రెండవది వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేసి 2 కేటగిరీస్గా మనం విభజిస్తాము. టెక్నాలజీలో ఏమో ఈనామ్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాము. ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏమో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇలాంటివి తీసుకొచ్చాము అన్నట్టుగా వాటి గురించి మనకంతా ఐడియా ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికలో నిల్చోవాలంటే ఒక్కో అభ్యర్థి నామినేషన్ని ఎలక్టోరల్ కాలేజ్లోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుంది? 50 మంది సభ్యులు. పృథ్వీ 2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగలదు? 350 కిలోమీటర్లు. 5G సేవల కోసం మొత్తం 4.3 లక్షల కోట్ల విలువైన ఎంత గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ని ప్రభుత్వం వేలం వేయబోతోంది? 72 గిగాహెడ్జ్లు. 2022 ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశ స్థానం ఎంత? 37వ స్థానం.
హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2018 సెప్టెంబర్ నుంచి. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 72. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA గురించి తెలపండి. ఏంటి MGNREGA? 2005లో చట్టం ద్వారా దీన్ని తీసుకురావటం జరిగింది. రైట్ టు వర్క్ అంటే పని హక్కును ఇది కల్పిస్తుంది. మనకి సంవత్సరంలో పర్ ఇయర్ 100 రోజుల పని దినాల్ని కల్పించాల్సి ఉంటుంది. మనము పని అడిగినటువంటి 15 రోజుల లోపల మనకి గనక పని చూపించలేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మొత్తం పనుల్లో 1/3వ వంతు ఉమెన్కి కేటాయించారు. భారత్ వియత్నాంల మధ్య దౌత్య బంధం ఎప్పుడు మొదలైంది? 1972లో. భారత్ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతోంది? ఢిల్లీలో. సోలార్ ఎనర్జీని పెంపొందించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల్ని వివరించండి. బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2 దశల్లో పనులు చేపట్టేందుకు కావలసిన అంచనా వ్యయాన్ని ఎంతగా సవరించారు? 17,050.20 కోట్లు. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో వైద్య పరికరాల రంగాన్ని సూర్యోదయ రంగంగా అంటే సన్ రైజ్ ఇండస్ట్రీగా గుర్తించింది? ఏ సంవత్సరంలో? 2014లో. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలు ఎన్ని? 9 దేశాలు. ఆహారంలో కల్తీని కలిపే వివిధ పద్ధతుల గురించి తెలపండి. ADR అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం 2020-21లో దేశంలోని 8 జాతీయ పార్టీలకి వచ్చిన ఆదాయంలో బీజేపీ వాటా ఎంత? 56.764%. యూరోపియన్ యూనియన్ అభ్యర్థిత్వ హోదాని ఏ దేశానికి ఇస్తున్నట్టుగా ప్రకటించింది? ఉక్రెయిన్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం గురించి వివరించండి. విమాన ప్రయాణికులకి మెరుగైన సేవల్ని అందిస్తున్నందుకు గాను స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా అవార్డ్ ఏ విమానాశ్రయానికి దక్కింది? గెయిల్ విమానాశ్రయానికి. జాతీయ వాహన తుక్కు విధానం గురించి తెలపండి. నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అంటాము. ఎన్నికల చట్టాల సవరణ చట్టం 2021లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారు ఓటర్గా నమోదు చేసుకోవటానికి ఏడాదికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది? 4 సార్లు. సివిల్ సర్వీసెస్ అధికారులకి సంబంధించిన విధి విధానాల్ని ఏ చట్టం నిర్దేశిస్తుంది? 1951 అఖిల భారత సర్వీసుల చట్టం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో హిస్టరెక్టమీలు ఎంత శాతం జరుగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో 8.7%, తెలంగాణలో 8.2%. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించిన 16 రకాల వస్తువులపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ నిషేధం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? 2022 జూలై 1వ తేదీ నుంచి. గుజరాత్లోని వడోదరలో ప్రధాని మోడీ ఎన్ని కోట్ల విలువైన పనులకి శంకుస్థాపన చేశారు? 21,000 కోట్లు. అగ్నిపథ్ పథకం కింద 4 ఏళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకి కేంద్ర పారామిలిటరీ బలగాల్లో అస్సాం రైఫిల్స్లో ఎంత శాతం పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది? ఎంత శాతం? 10%. ఉజ్వల్ డిస్కమ్ హామీ యోజన, ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజనని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. భారత్ యొక్క పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ పాలసీ గురించి తెలపండి. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 20వ తేదీన. చెస్ ఒలింపియాడ్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన జ్యోతి యాత్ర ఎక్కడ మొదలైంది? ఢిల్లీలో. భారత ప్రభుత్వం PME విద్యా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2020. అగ్నిపథ్ పథకం గురించి వివరించండి. రైతులు క్రాప్ హాలిడేని ప్రకటించడానికి గల వివిధ కారణాలను తెలపండి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 21వ తేదీన. 2022కి సంబంధించి థీమ్ ఏంటి అంటే మానవత్వం కోసం యోగా, యోగా ఫర్ హ్యుమానిటీ అన్నటువంటిది. కేంద్ర ఎన్నికల సంఘం 2022లో ఇప్పటిదాకా దేశంలోని ఎన్ని గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీల్ని రద్దు చేసింది? 198 పార్టీలు. ఇటీవల మధ్యంతర దశలోనే క్షిపణిని కూల్చివేసే పరీక్షని ఏ దేశం విజయవంతంగా నిర్వహించింది? చైనా. ICT ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఇండియా విభాగంలో KCCI బిజినెస్ ఎక్సలెన్స్ 2022 అవార్డు ఏ పథకానికి లభించింది? T-Fiber.
ఉపగ్రహ నిరోధక క్షిపణి ఏశాట్ ప్రయోగాన్ని భారతదేశం ఏ రోజున చేపట్టింది? 2019 మార్చి 27వ తేదీన. నురి రాకెట్ని ప్రయోగించి స్వీయ సామర్థ్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన 10వ దేశంగా ఏ దేశం గుర్తింపు పొందింది? దక్షిణ కొరియా. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకంలో చేరిన చివరి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఏ ప్రాంతం? అస్సాం. ప్రపంచంలో పసిడిని, బంగారాన్ని అత్యధికంగా పునర్వినియోగానికి అందుబాటులోకి తెచ్చిన దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? రుచిరా కంబోజ్. భారతదేశంలో మొదటి కిసాన్ రైలుని ఏ ప్రాంతాల్ని కలుపుతూ ప్రవేశపెట్టారు? దేవ్లాలి. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్లోని ధనాపూర్ వరకు. ఎప్పుడు? 2020 ఆగస్టు 7వ తేదీన. ప్రపంచ మీథేన్ ఉద్గారాల్లో దాదాపు 35% వాటా కలిగిన 3 దేశాలు ఏవి? చైనా, భారత్ మరియు రష్యా. ఇటీవల హిందూకుష్ పర్వతాల్లో పుట్టిన భూకంపం ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేల్ మీద ఎంతగా నమోదైంది? 6గా నమోదైంది. 14వ బ్రిక్స్ సమ్మిట్ 2022 ఏ థీమ్తో నిర్వహించబడుతోంది? ఫాస్టర్ హై క్వాలిటీ బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఉషర్ ఇన్ ఏ న్యూ ఎరా ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అన్నటువంటి థీమ్తో. క్రిప్టో కరెన్సీల మీద లావాదేవీలకి సంబంధించి టీడీఎస్ రిటర్నుల కోసం ఆర్థిక బిల్లు 2022లో ఏ సెక్షన్ని ప్రత్యేకంగా చేర్చారు? సెక్షన్ 194(s). ప్లానెట్ పరేడ్ ఎన్నేళ్లకు ఒకసారి కనబడుతుంది? 18 సంవత్సరాలకు ఒకసారి. ప్లానెట్ పరేడ్ ఏంటి? అన్ని ప్లానెట్స్ కూడా ఒకే రేఖలోకి, అంటే ఒకే సమాంతర రేఖలోకి రావటాన్ని ప్లానెట్ పరేడ్ అనేసి పిలుస్తాము. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కుంభకోణం గురించి తెలపండి. మొత్తం 34,615 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించింది ఈ దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కుంభకోణం. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఆర్సీఈపీ నుంచి భారతదేశం ఎప్పుడు వైదొలిగింది? 2019లో. హేయమైన నేరాల్లో ఎన్ని సంవత్సరాల పిల్లల్ని మైనర్లైన మేజర్లుగా పరిగణించాలని 2015 జువెనైల్ జస్టిస్ చట్టంలో ప్రతిపాదించారు? 16 నుంచి 18 సంవత్సరాల పిల్లలు. అస్సాం తరచుగా వరదలకు గురవటానికి గల కారణాలను తెలపండి. ఏంటి? బ్రహ్మపుత్ర వరదలు ఒకటి, అలాగే ఎక్కువగా ఫ్లడ్ ప్రోన్ రీజియన్ అనేటటువంటిది ఎక్కువగా ఉండటం, అలాగే ఎర్త్క్వేక్, ల్యాండ్ స్లైడ్స్ లాంటివి రావటం, బ్యాంక్ ఎరోషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉండటం, అర్బన్ ఏరియాస్ ఒక ప్లానింగ్ లేకుండా ఎక్స్పాండ్ చేయటం, అలాగే రివర్ కూడా తన యొక్క కోర్స్ని, అంటే ఆ రివర్ వెళ్ళేటటువంటి దారిని ఫ్రీక్వెంట్గా మార్చుకుంటూ ఉండటం, వీటి వల్ల అస్సాం తరచుగా వరదలకు గురవుతూనే ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దినకర్ గుప్తా. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? 2022 జూలై 1వ తేదీ నుంచి. మన దేశానికి చెందిన GSAT-24 ఉపగ్రహ ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది? ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి. 12వ WTO మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? జెనీవాలో. తుపాకుల అక్రమ రవాణాదారులకి, ఇతరుల కోసం తుపాకులు కొనేవారికి ఎన్నేళ్ల వరకు శిక్ష విధించాలని తుపాకుల నియంత్రణ బిల్లులో ప్రతిపాదించారు? 25 సంవత్సరాల వరకు. వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? DRDO. నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? పరమేశ్వరన్ అయ్యర్. కార్డు టోకనైజేషన్ నిబంధనల గడువుని RBI ఎప్పటి వరకు పొడిగించింది? సెప్టెంబర్ 30, 2022 వరకు. కె సజయ రాసిన ఏ తెలుగు అనువాద రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? అశుద్ధ భారత్. సముద్రయాన్ ప్రాజెక్ట్ని చేపట్టిన సంస్థ ఏది? NIOT అన్నటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇస్రోతో కలిసి దీన్ని చేపట్టింది. క్లోనింగ్, ఇందులోని రకాలు, ఉపయోగాలు మరియు పరిమితుల గురించి తెలపండి. ఎన్ని రకాలున్నాయి? 2 రకాలు, సహజ క్లోనింగ్ మరియు కృత్రిమ క్లోనింగ్. కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2022లో నైపుణ్యం విషయంలో భారతదేశ స్థానం ఎంత? 68వ స్థానం. బంగ్లాదేశ్లో పద్మా నది పైన ఎన్ని కిలోమీటర్ల అతి పొడవైన రోడ్ రైల్ వంతెనని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది? ఎన్ని కిలోమీటర్లు? 6.15 కిలోమీటర్లు. భీమా నదిపై తంగిడిగి ఎత్తిపోతల పథకాన్ని ఏ ప్రాంతంలో నిర్మించారు? తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో.
క్రీస్తు పూర్వం 1600 నుంచి 2000 కాలానికి చెందిన రాగితో చేసిన ఆయుధాలు, కుండలు, పెంకులు ఇటీవల ఎక్కడ బయటపడ్డాయి? ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా కురవాలి మండలం గణేష్పుర గ్రామంలో. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత ఎవరు? ఖుషీ పటేల్. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ని టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది? కేరళలోని కాయంకులంలో. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 27వ తేదీన. 2022కు సంబంధించి థీమ్ ఏంటి? రెసిలియన్స్ అండ్ రీబిల్డింగ్ ఎంఎస్ఎంఈస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నటువంటిది. తుపాకుల విచ్చలవిడి క్రయ విక్రయానికి అడ్డుకట్ట వేస్తూ ఏ దేశం తుపాకుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది? ఏ దేశం? అమెరికా. సుగంధ ద్రవ్యాల్ని ఎన్ని రకాలుగా విభజిస్తారు? అవి ఏవి? ఎన్ని రకాలు? 3 రకాలు. వృక్ష సంబంధ సుగంధ ద్రవ్యాలు, గింజ సుగంధ ద్రవ్యాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అనేసి. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకి పితామహుడిగా వర్ణించే వ్యక్తి ఇటీవల మరణించారు. అతని పేరేమిటి? వెంకట్రామన్ కృష్ణమూర్తి. 5G ఉపయోగాలను తెలపండి. 5Gకి సంబంధించి ప్రతి రంగంలో ఉన్నటువంటి ఉపయోగాలకి సంబంధించి లిస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2020 జూలై 1వ తేదీ నుంచి. ఇటీవల ఏ 2 ప్రైవేట్ సంస్థలకి ఇన్ స్పేస్ గుర్తింపు లభించింది? ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండింటికి ఇన్ స్పేస్ గుర్తింపు అనేది లభించింది. ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. G7 కూటమి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతోంది? ఇందులోని సభ్య దేశాలేవి? G7కి సంబంధించి ఏమేం దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి? అలాగే ఈ కూటమి యొక్క శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతోంది? జర్మనీలో ఉన్నటువంటి ఎల్ మావ్ అన్నటువంటి ప్రదేశంలో G7 కూటమి యొక్క శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నితిన్ గుప్తా. మన దేశంలో 2022 జనవరి మార్చ్ మధ్య డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగిన 10 నగరాల్లో మొదటి నగరం ఏది? హైదరాబాద్. మానవ మెదడులోని నరాల వ్యవస్థని క్షుణ్ణంగా సమీక్షించే GPU ఆధారిత మిషన్ లెర్నింగ్ అల్గారిథంని రూపొందించిన సంస్థ ఏది? ఏ సంస్థ? IISc బెంగళూరు. కింది వాటిలో ఏ భూకంప తరంగాలు సిస్మోగ్రాఫ్లో మొదట నమోదు చేయబడతాయి? ఏ తరంగాలు? P వేవ్స్ అన్నటువంటివి ప్రైమరీ వేవ్స్ అంటాము. G7 ఎప్పుడు ఏర్పాటైంది? G7 నుంచి G8గా మారిన ఈ గ్రూప్ ఏ దేశ నిష్క్రమణతో మళ్ళీ G7గా మారింది? 1975లో G7 గ్రూప్ అనేది ఏర్పడింది. 1997లో రష్యా అన్నటువంటిది ఈ G7లో చేరింది. 2014లో మళ్ళీ వైదొలిగింది. GST కౌన్సిల్ రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద ఒక రాజ్యాంగ సంస్థగా ఏర్పాటైంది? ఆర్టికల్ 279A కింద. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ మీద నిషేధ అమలును పర్యవేక్షించే సంస్థ ఏది? సెంటర్లో అయితే CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్స్లో అయితే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అన్నటువంటివి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధ అమలును పర్యవేక్షిస్తాయి. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ 30 అడుగుల ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించనున్నారు? ఎక్కడ? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో. ఇటీవల మరణించిన ఒలింపిక్స్ ప్రపంచ కప్ విజేత అయిన వరీందర్ సింగ్ ఏ క్రీడలో నిష్ణాతులు? ఎందులో? హాకీలో. ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి జీతభత్యాలు ఆటోమేటిక్గా చెల్లించేందుకు వీలుగా రక్షణ శాఖ ఏ విధానాన్ని తీసుకొచ్చింది? దేనిని? పద్మ అన్నటువంటి విధానాన్ని. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు. చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సెలినాలజీ. చంద్రుని భ్రమణ కాలం ఎంత? 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? ఈ NIA అనేటటువంటిది ఎప్పుడు ఏర్పాటైంది? 2008లో. దీనికి సవరణ ఎప్పుడు చేశారు? 2019లో. చట్టసమ్మత కారణాలతో గర్భస్రావం చేయించుకోవటానికి మహిళలకి హక్కు ఉందని 1973లో అమెరికా సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? రో వర్సెస్ వేడ్ కేసులో. అందులో
1973లో అమెరికా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చట్టసమ్మతమైనటువంటి కారణాలతో గర్భస్రావం చేయించుకోవటానికి మహిళలకి హక్కు ఉంది అన్నట్టుగా చెప్పింది. ఎన్సీఆర్బీ విడుదల చేసిన ప్రమాదాలు ఆత్మహత్యల నివేదిక 2020 ప్రకారం ఏటా ఎంత శాతం మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు? 8.2%. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 3 సభ్యుల పునర్విభజన కమిటీ నివేదిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఈ నివేదిక ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాల్ని కొత్తగా ఏర్పరిచారు? ఈ కమిటీ నివేదిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2022 మే 20వ తేదీ నుంచి. దీని ప్రకారం మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాల్ని కొత్తగా ఏర్పరిచారు? 7 అసెంబ్లీ స్థానాలు. ముందు 83 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. ఇప్పుడు ఈ 7 అసెంబ్లీ స్థానాలు కలవటం వల్ల 90 అసెంబ్లీ స్థానాలు అనేవి ఏర్పడ్డాయి. నాటో సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? మాద్రిద్లో. ఇందులో నాటో ఏ దేశాన్ని తమ శత్రు దేశంగా ప్రకటించింది? ఏ దేశాన్ని? రష్యాని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే. ది వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనే బిరుదుని పొందిన వాహక నౌక ఏది? పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిహెచ్ స్కేలుని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సోరెన్ సేన్. భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవిని భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెలల పాటు పొడిగించింది? 3 నెలలు. హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ విమానమైన అభ్యాస్ని ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? డిఆర్డిఓ. ఏ సంవత్సరంలో మొదటి ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ ప్యాక్స్ ప్రారంభించబడింది? ఏ సంవత్సరంలో? 1904వ సంవత్సరంలో. ఇవి 2022 జూన్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.